హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ వచ్చేసి బొమ్మిడాయల పులుసు. బొమ్మిడాయల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చాలా టేస్టీగా అవుతుంది. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. బొమ్మిడాయల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బొమ్మిడాయలు. ఇక్కడ మేమైతే చింతపండు యూజ్ చేయలేదు, చింతకాయలు తీసుకున్నాం. చింతకాయలు ఉడకబెట్టిన రసం, బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, 5 ఉల్లిపాయలు తీసుకున్నాం, వాటిని మేము పేస్ట్ చేసుకున్నాం. కొత్తిమీర. మనం బొమ్మిడాయలు బట్టి క్వాంటిటీ తీసుకోవాలి. ఇక్కడ మేము తెచ్చుకున్న బొమ్మిడాయలు బట్టి మేము ఎంతంత క్వాంటిటీ యూజ్ చేసామో మీతో షేర్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత 1 కప్ ఆనియన్ పేస్ట్ వేయాలి. ఆనియన్ పేస్ట్ మగ్గడానికి మనం వచ్చేసి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేయాలి. పసుపు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా మగ్గుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కల్లుప్పు వేసుకోవాలి. అది కూడా కొంచెమే, అంటే ఆనియన్ పేస్ట్ మగ్గడానికి. ఇప్పుడు బొమ్మిడాయలని వేసుకోవాలి. ఇక్కడ మేమైతే బొమ్మిడాయలని 2 పీసెస్కి డివైడ్ చేసుకున్నాం. మీరు ఎలా ఉన్న బొమ్మిడాయలు అలా వేసుకోవచ్చు, లేదా ఇలా డివైడ్ చేసుకుని అయినా వేయచ్చు. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేయాలి. కారం వేసాక కల్లుప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేయాలి. వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు కూడా చేయాలి. గరిట అయితే యూజ్ చేయదు. గరిట యూజ్ చేశారంటే బొమ్మిడాయలు ఇరిగిపోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా కలపాలి. కలిపి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఇలా మగ్గుతూ ఉన్న టైంలోనే బెండకాయ ముక్కలు వేయాలి. బొమ్మిడాయల పులుసులో ఖచ్చితంగా బెండకాయ ముక్కలు వేసుకోవాలి, అదే టేస్ట్ వస్తుంది. నాకైతే చాలా ఇష్టం బెండకాయ ముక్కలు. సో ఖచ్చితంగా మేమైతే ఎప్పుడు చేపల పులుసు చేసుకున్న బెండకాయలు ఖచ్చితంగా వేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి చింతకాయలు ఉడకబెట్టిన రసం వేయాలి. మేమైతే 2 కప్స్ వేసాము చింతకాయలు ఉడకబెట్టిన రసం. మీరు చింతపండు రసం అయినా వేసుకోవచ్చు, చింతకాయల రసం అయినా వేసుకోవచ్చు. మేమైతే ఇది వాడాం, ఎందుకంటే ఇదే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేయాలి. వేసి ఒక 20 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. అంతే, 20 నిమిషాలు అయిపోయాక మన రెసిపీ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసి అప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అంతే, బొమ్మిడాయల పులుసు కూర రెడీ. మీరు కూడా ఈ వీడియోలో చూసినట్టుగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.